ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులరాశి వారికి మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ మంచి కోరే చెబుతున్నాము. ఇక ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే తులరాశిలో పుట్టిన వాళ్ళు ఈ వీడియోని ఒంటరిగా ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే చూడండి. అయితే ఈ యొక్క తులరాశి జాతకులకు మరో 24 గంటల్లో అసలు ఏం జరగబోతుంది, ముఖ్యంగా వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఆమె వీరిని ఏ విధంగా ఆశ్చర్యపరుస్తారు, ఇక వీరి జీవితంలో జరగబోయే ఆ ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ తులరాశి వారు ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క తులరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే మరో 24 గంటల్లో మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే మీరు మాత్రం ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో జరగబోయే పెను మార్పులు చూస్తే గనక మీరు ఎంతగానో షాక్కి గురవుతారు. ఇక ఈ పెను మార్పులు అనేవి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి. ఈ పెను మార్పులు ఈ యొక్క తులరాశి వారి జీవితంలో జరుగుతుందని మీరు ఎప్పుడు కూడా ఊహించనే ఉండరు. కాబట్టి ఈ తులరాశి వారి జీవితంలో మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి, ఇక ఆ మార్పులకు ప్రధాన కారణం ఏమిటి, అదేవిధంగా ఈ సమయంలో మీ యొక్క గోచార గ్రహస్థితి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే గనక జ్యోతిష చక్రంలో గురువు అంటే బృహస్పతి దేవతలకు అధిదేవుడు. ఈ గురువు సంవత్సరానికి ఒకసారి తను రాశిని మారుస్తూ ఉంటాడు. ఇక ఈ మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఇక ప్రస్తుతం ఈ యొక్క తులరాశి వారికి 9వ స్థానం అంటే ధనస్థానంలో యొక్క బృహస్పతి సంచారం చేస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశిలో పుట్టిన వ్యక్తుల్లో పెను మార్పులు అనేవి మరో 24 గంటల్లో అదే కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలోనే ఈ యొక్క తులరాశి జాతకులకు విపరీతంగా అదృష్టం అనేది వరించబోతుంది. ఇక ప్రస్తుతం గురు భగవానుని యొక్క ఆశీర్వాదాలు ఈ తులరాశి వారి మీద ప్రభావం చూపిస్తున్నాయి. మీకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ తులరాశిలో జన్మించిన వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతూ ఉన్నాయి. అది కూడా మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో అదృష్టం వరించబోతుంది. ఇక ముఖ్యంగా ఈ తులరాశి వారికి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఆస్తి యోగం కలిసి రాబోతోంది. అదేవిధంగా ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఈ తులరాశిలో ఉన్నారో వారికి ఉద్యోగపరంగా ఉండే సమస్యలు అన్నీ కూడా పూర్తిగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యలు, వారి యొక్క నిరుద్యోగ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అంటే వారు కోరుకునేటువంటి సంస్థల్లో మంచి స్థాయిలో ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందుతుంది. అలాగే ఎవరైనా డాక్టర్స్, లాయర్స్, ప్రొఫెసర్స్, కళాకారులకు ఇటువంటి వృత్తి నిపుణులకు సమయం అనేది మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో ఈ యొక్క తులరాశి జాతకంలో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది. అలాగే మీరు ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి ఒక అవకాశం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మహర్జాతకులుగా మారబోతూ ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక నిస్వార్థంగా మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరి తీరుతాయి. ఇక మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి తరఫు నుండి మీకు అదృష్టం అనేది బ్రహ్మాండంగా వరించబోతుంది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలించబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశి వారి ఎగుదలను చూసి వారి శత్రువులు అసూయతో ఉంటారు. అలాగే మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా ఆర్థిక పరంగా ఎదుగుతారు. కాబట్టి ఇతరులు వీరిని చూసి అసూయతో ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ తులరాశి వారు
నరదిష్టి నుంచి రక్షణ పొందడానికి అంటే నరదిష్టి నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు ఉదయం స్నానం చేసే నీటిలో కొంచెం కల్లుప్పు ఆవాలు వేసుకొని స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న నరదిష్టి తొలగిపోతుంది. అలాగే ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీయండి. మీ ఇంట్లో ఉండే నరఘోష నరపీడ తొలగిపోతుంది. ఇక ఇక తులరాశి వారు శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. అలాగే హనుమంతుడిని ప్రార్థించడం వల్ల మీరు ధైర్యం విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయంలో అనేక మార్గాల ద్వారా ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మీకు చాలా బాగా అనుకూలిస్తాయి. ఈ సమయంలో మీ సోదరిమణుల సంపూర్ణ సహాయ సహకారాలు అందివస్తాయి. ఇక ఆ సంపూర్ణ సహకారాల వల్ల వారితో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో దిగ్విజయంగా పనులను విజయవంతం చేసుకుంటారు. సంతాన సఫలం ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే శత్రువులపైన విజయం సాధిస్తారు మరియు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి. వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్స్ కొనేటటువంటి యోగం ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారైతే ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం మరింతగా పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కొంచెం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల మద్దతు అనేది లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త వింటారు. ఈ తులరాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసులో తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఈ సమయంలో అనుకూలమైన తీర్పు లభిస్తుంది. మీ వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్య నుండి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే మీ జీవితంలోని ప్రతి రంగంలో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు. ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తుంది. దానితో మీరు మీ అదృష్టాన్ని విపరీతంగా అందుకుంటారు. ఇక ఈ ఒక తులరాశి వారికి మీ జీవిత భాగస్వామితో మీకు ఈ సమయంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మీ సంతానం విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క తులరాశి వారికి చూసుకుంటే కనుక మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు అన్ని విషయాల్లో పట్టిందల్లా బంగారమవుతుంది. ఇక ఈ యొక్క తులరాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం ప్రతిరోజు శివారాధన చేయాలి. సోమవారం శివయ్యకు పాలతో అభిషేకం చేయండి. దీనివల్ల మీకు అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి. అలాగే గోధుమ పిండిలో చక్కెర అంటే పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక మీ స్తోమతను బట్టి పేదవారికి అన్నదానం వస్త్రం చేసుకోవచ్చు. ఇక ఈ తులరాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. మీ జీవితంలో ఆర్థిక పరంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదిగిపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.